ఓకే గురుగారు. అలాగే ఏంటంటే మనకి రాఖీ కట్టేటప్పుడు రాఖీ అంటేనే మనకి రక్షాబంధము. ఎందుకంటే హ్మ్. అన్నయ్య చెల్లెల హ్మ్. బంధం చాలా హ్మ్. బావుండాలి అని చెప్పేసని రక్ష అనే బంధాన్ని మనం కడుతున్నాం అక్కడ. మరి అలాంటి రక్ష కట్టే సమయంలోనే ఏమైనా మంత్రం జపిస్తూ కట్టాలంటారా? తప్పకుండా ఉంది మంత్రం. హ్మ్. ఇప్పుడు ఈ రాఖీ కడితే కలియుగంలో ఏం జరిగిందో ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఓకే. అన్నకు రక్షణ. ప్రపంచ విజేత అయినటువంటి అలెగ్జాండర్ హ్మ్. లవ్ మ్యారేజ్ చేసుకుంటాడు. ఓకే. పురుషోత్తముడు ఆయన రాజు పేరు. ఓకే. వాళ్ళ అతని చేతిలో అలెగ్జాండర్ ఓడిపోతాడు. ఓకే. ప్రపంచ విజేతే పురుషోత్తముడి చేతిలో ఓడిపోతాడు. ఓకే. ఓడిపోతే అప్పుడు అలెగ్జాండర్ భార్య వెళ్ళి వీడిని చంపేయబోతుంటే అలెగ్జాండర్ భార్య వెళ్ళి పురుషోత్తముడికి రాఖీ కడుతుంది. సొంత చెల్లి కాకపోయినా అన్న అని ఓకే. ఈ రాజుకు వెళ్లి అలెగ్జాండర్ భార్య రాఖీ కడుతుంది. కడుతుంది. ఓకే. కడితే ఇంకా అప్పుడు తనను చెల్లెలుగా తీసుకొని అతను ఏం చేస్తాడు, అలెగ్జాండర్కి ప్రాణభిక్ష పెట్టాడు. ఇది మొన్న ఈ మధ్యన జరిగినటువంటి సంఘటన అనమాట, కలియుగంలో జరిగిన ఓకే. సంఘటన. అంటే అలెగ్జాండర్‌ని రాజు చంపబోతుంటేనా? లేక రాజుని అలెగ్జాండరు లాస్ట్ లో అయ్యాడు, 17 సార్లు ఓడిపోయాడు. ఓకే. 18వ అలెగ్జాండర్ ప్రపంచ విజేత అయ్యాడు. ఈ మొదట ఓడిపోయిన 17 సార్లలో ఒక్కసారి పురుషోత్తముడి చేతిలో ఓడిపోతాడు. ఓకే. అప్పుడు అతన్ని చంపబోతాడు. అలెగ్జాండర్ని చంపేస్తారు కదా, మరి గెలిచిన వాడు. అలెగ్జాండర్ ఓడిపోయాడు కదా, చంపేయబోతుంటే ఇది తెలుసుకున్నటువంటి అలెగ్జాండర్ భార్య వెళ్ళి, ఫారినర్ అయిన సోక్రటీస్ శిష్యుడు ఆయన అలెగ్జాండర్ అంటే, ఆయన వెళ్ళి చేతికి పురుషోత్తముడికి కడుతుంది. భారత రాజు, ఇండియన్ రాజు పురుషోత్తముడికి కడితే అప్పుడు ఆ రక్షాబంధనం యొక్క విలువను తెలుసుకొని గౌరవించి అలెగ్జాండర్కి ప్రాణభిక్ష పెట్టాడు అనమాట. కాబట్టి రక్షాబంధనంలో ఉండేటటువంటి ఆ రక్షణ, ఆ పవర్ అటువంటిది. కాబట్టి ఆ రోజున మామూలుగా రక్షాబంధనం పెద్ద పెద్ద మంత్రాలు అవసరం లేదు. దేవుడికి ఇంగ్లీష్ వచ్చు, తెలుగు వచ్చు, సంస్కృత్ వచ్చు, అన్ని లాంగ్వేజెస్ వచ్చు. ఆం ఏం క్షమ అక్షరమాలే అక్షరమాలం కృతే ఐం వదవద వాగ్వాదిన్యై స్వాహ. కాబట్టి అన్ని అక్షరాలు, అన్ని లాంగ్వేజెస్ దేవుడు తానై ఉన్నాడు. కాబట్టి అక్షర స్వరూపిణి. కాబట్టి ఓం ప్రకృత్యై నమః అన్నారు, సవ్యంగా చదివినా పర్లేదంట. ఓం వికృత్యై నమః మహాలక్ష్మి పేరు, అంటే తప్పులు చదివినా పర్లేదట. కాబట్టి చదువు రాని వాళ్ళు అరే నేను తప్పులు చదువుతానేమో సార్ ఈ మంత్రం అని ఫీలింగే అవసరం లేదు. తప్పులు చదివినా, ఒప్పులు చదివినా, తెలుగు చదివినా, తమిళ చదివినా, ఇంగ్లీష్ చదివినా, హిందీ చదివినా, ఏ భాషలో రెడీ అనమాట. అందువల్ల తెలుగులో చక్కగా శుభ్రంగా రక్షాబంధనానికి, నాకు ఈ రక్షాబంధనాన్ని నేను నా అన్నకు నేను కడుతున్నాను, నా అన్న సుఖ సౌభాగ్యాలతో వర్ధిల్లుగాక, అతన్ని రక్షించుగాక, ఇదే మంత్రం అనమాట. అందువలన మమ రక్షాబంధనం మమ భ్రాతృ సౌఖ్యేన కరిష్యే అని చెప్పేసి రక్షాబంధనానికి సర్పం ఏ పామైనా, ఏ రక్షణ కవచమైనా సరే మనము సర్పదేవతలుగా మనం చూస్తాము. ఓం శరవణ భవ అని మంత్రం చదివినా పర్వాలేదు. దానిపైన మనం కుంకుమార్చనది చేసుకొని రక్షాబంధనానికి కట్టేటప్పుడు రక్షాబంధనం కురుకురు అని సింపుల్గా చదివినా పర్లేదు. చదివి మమ భాతృ అంటే నా యొక్క అన్నగారి యొక్క రక్షణం, రక్షించు కురుకురు అని చెప్పేసి కట్టొచ్చు. దీనికి లేకపోతే తెలుగులో అయినా చెప్పొచ్చు. మే లాంగ్వేజ్ లెట్ దిస్ రక్షా బంధన్ మే సేవ్ మై బ్రదర్, మే డిఫెండ్ మై బ్రదర్ ఇన్ ఆల్ యాక్టివిటీస్ అని ఇంగ్లీష్ లో కూడా చెప్పొచ్చు అనమాట. మే సేవ్ హిస్ లైఫ్. సో ఎలా చెప్పినా కానీ అందులో పాజిటివ్ అనేది ఉండాలి. అంటే మే ఎక్స్టెండ్ హిస్ లాంగిటివిటీ ఆఫ్ లైఫ్, ఆయన యొక్క మే ఎక్స్టెండ్ హిస్ ప్రాస్పెరిటీ, మే దిస్ కంకణ్ రక్షా బంధన్, మే దిస్ దీన్ని ఏమంటారు బ్రేస్లెట్ అది, మే దిస్ బ్రేస్లెట్ బ్రింగ్స్ ప్రాస్పెరిటీ, హెల్త్, వెల్త్ టు మై బిలవ్డ్ బ్రదర్ అని ఇంగ్లీష్లో చెప్పినా సరే అదే మంత్రం అమ్మ. బ్రహ్మాండంగా ఫలితం వస్తుంది.